This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. ప్రపంచ వేదికలపై దేశ గౌరవాన్ని పెంచిన ఘనత మోడీదే. మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు, ఆసనాలు వేసిన పలువురు ప్రముఖులు. ప్రశాంతంగా కొనసాగిన నీట్ ఎగ్జామ్, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని పెంచిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురు మేధావులు ప్రసంగించారు. భారతదేశ గతినే మార్చిన మహనీయుడు మోదీ అని బండి సంజయ్ కొనియాడారు. డిజిటల్ ఇండియాతో విప్లవం సృష్టించారని, అవినీతి రహిత పాలనని కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణకి మోదీ ప్రభుత్వం 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. సర్పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలని ఆయన తిప్పికొట్టారు. రోహింగ్యాలు అక్రమ వలసదారులంతా 2014కు ముందు వలస వచ్చిన వాళ్లేనని, మోదీ పాలనలో అక్రమ చొరబాట్లను అడ్డుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, రాజయ్య, ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత ప్రపంచంలో భారతదేశం అంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటారు అన్నమాట. చెందిన దేశంగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనకు తెలుసు, ఒక ప్రభుత్వ పాలనను, ఒక దేశ ప్రధాని యొక్క సామర్థ్యాన్ని మనం బేరీజు వేసుకోవాలంటే రాజకీయాలతోనూ ఎన్నికలతోనూ ముడిపెట్టేవాళ్ళం కాదు. గతంలో భారతదేశం ఎట్లుండేది, ఇప్పుడు భారతదేశం ఎట్లున్నది. ప్రపంచమంతా గతంలో భారతదేశాన్ని ఏ స్థాయిలో చూసేవారు. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏంటి, ఏ విధంగా గౌరవం దొరుకుతున్నది. సాధారణ పౌరుని యొక్క నిత్య జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రజల్లో కూడా ఆత్మవిశ్వాసం అనేది పెంపొందిందా, విశ్వాసం కలుగుతుందా అనేటువంటి విషయాలతో మాత్రమే బేరీజు వేసుకునే అవసరం ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు హాజరై యోగాసనాలు వేశారు. ప్రపంచ దేశాలకి యోగా ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చనే సందేశాన్ని అందించామని పలువురు వక్తలు గుర్తు చేశారు. ప్రతిరోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బీజేపీ నాయకులు, యువకులు, మహిళలతో కలిసి బండి సంజయ్ యోగాసనాలు వేశారు. భారత్ యోగ భూమి అని, నేటి జీవనశైలి వ్యాధులకు యోగా పరిష్కారమని ఆయన తెలిపారు.
భారత్ ప్రారంభించిన యోగాను ప్రస్తుతం 190 దేశాల ప్రజలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ శ్రేయస్సుకు యోగాను అనుసంధానం చేసిన ఘనత మోడీదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈ యోగా చేయడం కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిత్యం ప్రతిరోజు మన జీవన విధానంలో ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి, ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు యోగా చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, ఈ మనిషి యొక్క శరీరము, మనస్సు, ఆత్మను ఏకం చేసేటువంటి ఒక జీవన విధానం. ప్రధాన లక్ష్యం కూడా అదే. వీటన్నిటినీ సమన్వయం చేయడమే ఇవాళ యోగా యొక్క ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భాగ్యనగర్ కు చెందిన మహిళలు సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఉత్సవాలను జరిపించారు. అనంతరం వివిధ యోగాసనాలు చేశారు. యోగాసనాల ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలు రాబోవని మహిళలు తెలిపారు. ఈ ఆసనాల ద్వారా శరీరం ఫిట్నెస్ కూడా పెరుగుతుందని చెప్పారు. ఉల్లాసమైన ఆరోగ్యం పెంపొందించుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ శంకరప్రసాద్ రెడ్డి గత 20 సంవత్సరాల నుంచి ఉచిత యోగా అందిస్తున్నారని చెప్పారు. యోగా డే సందర్భంగా భాగ్యనగర్ మహిళలు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్లోని సీతారాంపూర్ ఐవీవై సిబిఎస్ఈ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు ఫాదర్స్ డే వేడుకలు ఈషా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్స్ పసుల జయశ్రీ, స్వప్న హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో పిల్లలకు మార్కులతో పాటు మానసిక ప్రశాంతత కూడా అవసరమని పసుల మహేష్, శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఫాదర్స్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మానేరు డ్యాం కట్ట వద్ద గల ఓపెన్ జిమ్ ప్రాంతంలో మానేరు వాకర్స్ ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు మర్రి రాజేందర్, జగదీశ్వర్, కటకం శ్రీనివాస్, ముస్కుల రఘుశంకర్ రెడ్డి సమక్షంలో వాకర్స్ సభ్యులు యోగాసనాలు వేశారు. ముఖ్య అతిథిగా 12వ డివిజన్ కార్పొరేటర్ చొబ్బరి జయశ్రీ వేణు హాజరయ్యారు. యోగా ప్రతిరోజు చేయడం ద్వారా అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతామని కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ అన్నారు. అనంతరం కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో బాదాం మిల్క్, బిస్కెట్, స్నాక్ వాకర్స్ కు అందజేశారు. కరీంనగర్ డైరీ యాజమాన్యానికి మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగా అనేది ఈనాటిది కాదు, భారతదేశంలో ఎంతో పురాతనమైనది. ఈరోజు ప్రపంచం అంతటికీ కూడా పరిచయం చేసింది మన భారతదేశమే యోగాని. యోగా అనేది కేవలం వ్యాయామం అనుకోకుండా ఇది మన జీవన విధానం, నిత్య శైలిలో జీవన విధానం అనుకొని అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది. కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి వివిధ రకాల ఆసనాలతో ఆకట్టుకున్నారు. వృక్షాసనం, తాడాసనం, గరుడాసనం, చక్రాసనం, ధనురాసనం, శీర్షాసనం లాంటి ఆసనాలతో యోగా ఉపయోగాలపైన అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా ఆరోగ్యానికి మార్గం అనే సందేశంతో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి మానసిక ఒత్తిడి తగ్గి అనుకూలమైన ఆలోచనలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, పాఠశాల యోగా శిక్షకురాలు శైలజ, పిఈటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం అందించిన యోగా
నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నింపి నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే స్థాయికి వెళ్ళినందుకు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. నేడు పోటీ ప్రపంచంలో పిల్లలు, పెద్దలు కంప్యూటర్లు, ఫోన్లు వాడకం ఎక్కువ జరిగి శారీరక శ్రమ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను మరియు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారండి. సో అలా ఆరోగ్యంగా ఉండి మనం ఎంతో ధనాన్ని, సంపదని, ఆరోగ్య సంపదని సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా యోగా చేయండి. అదేవిధంగా యోగాతో శారీరక మరియు మానసిక, ఆధ్యాత్మిక భావాలు ఎన్నో పెంపొందుతాయి. మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఉన్న దైనందిన జీవితంలో ఎవరైతే యోగాను అనుసరించి ముందుకు సాగుతారో వాళ్ళు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ దేశాలకి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని పలువురు ప్రముఖులు గుర్తు చేశారు. నిత్య జీవితంలో యోగాని భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. యువకులు ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం గుర్తు చేశారు. యోగా అనేది సాంప్రదాయకంగా ప్రాచీన భారత వ్యవస్థలో మన జీవన ప్రక్రియలో ఒక అంతర్భాగమని చెప్పారు. ప్రజలందరికీ యోగా పట్ల ప్రేరణ కలిగే విధంగా హుస్నాబాద్ లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ యోగాను ఒక భాగంగా చేసుకుని ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ గా మారాలని ఆకాంక్షించారు. సంస్కృతిలో జీవిత భాగం. మనం ప్రభుత్వం తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నాం. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే నాకు తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ, విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటామో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేది. మానవ జీవన విధానంలో యోగా సాధన అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో ప్రారంభమైన యోగా ప్రపంచమంతా వ్యాపించిందంటే అది భారతదేశ గొప్పతనం మాత్రమేనని కొనియాడారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తూ ఆయురారోగ్యాలతో పాటు ఆయువును పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బూక్యా రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరి యోగా పుట్టిందే భారతదేశంలో. ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా మరి యోగా చేస్తూ ఉన్నారంటే ఇది ప్రాచీన కార్యక్రమం. యోగా అనేది ఇది వెనుకటికి పురాణాలలో మనం చదివినప్పుడు ఋషులు తపస్సులో భాగంగా మరి యోగా చేసేది. మరి యోగా ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. యోగా ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి. అయితే ఒక టైంలో ట్యాబ్లెట్ వేసుకోకున్నా కూడా మీకు షుగర్ లెవెల్స్ అయితే సేమ్ కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి. అంటే అప్పుడు అనిపించింది నాకు, అంటే యోగా ఎఫెక్ట్ ఎంత ఉంది, మరి యోగా ద్వారా మనకు ఎన్ని రకాల ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వైద్యులు, సిబ్బందితో కలిసి యోగా ఆసనాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు లభిస్తున్న ఆదరణ భారతీయ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, డిఎంహెచ్ఓ సుజాత, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ముఖేష్ ఖన్నా, సాయి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ఏర్పాటు చేయబడి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా కార్యక్రమాలు జరుగుతాం. ఈ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మరి ఆనాడు యోగా ప్రారంభించినప్పుడు ఇది ఒక శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కోఆర్డినేషన్ తోటి చేసే వ్యాయామం కాబట్టి మానసికంగా, శారీరకంగా దృఢత్వం పెంచుతాయని చెప్పడం జరిగింది. మరి నాకు కొంత తెలిసినంత వరకు యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అంటే రెండెడ్లు జోడెద్దులు సమానంగా నడిస్తే ఎట్లయితే బండి మంచిగా నడుతుందో అదే విధంగా బాడీ అండ్ మైండ్, మనం శారీరకంగా కావచ్చు, మానసికంగా రెండు సమానంగా ఉండి ఎక్సర్సైజ్ ఇక్కడ యోగా చేయడం వల్ల అన్నీ కూడా బాగుంటాయని చెప్పి, ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా గురువు మాధవి రమణ పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యత, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి వివరించారు. పోలీసు అధికారులు, పిల్లలు ఉత్సాహంగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం గంటసేపు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని అధికారులు సూచించారు. యోగా వల్ల శారీరక, మానసిక ప్రశాంతత కుదిరి ఏకాగ్రత ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పేర్కొన్నారు. ప్రోగ్రామ్ కి భాగంగా మేము రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మేము అందరు సీనియర్ ఆఫీసర్స్తో సార్ దాదాపు 150 మెంబర్స్ మన టీం ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. యోగా డే గురించి మనకు చెప్పడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా వచ్చిన ఎక్స్పర్ట్ ద్వారా మనము జనరల్గానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యోగా ద్వారా మైండ్, బాడీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చాలా మంచి అవకాశం ఉంది. మేము మీ అందరు అంటే మీ మీడియా మిత్రుల మాధ్యమంతో అందరు పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ యోగా చేస్తే అందరికీ లాభం ఉంటుంది సొసైటీ. So only one thing we have to do, that is the practice. So sometimes I also feel that yes, it will not be done or it cannot be done. Again, after 1 year when we participate in this program, International Yoga Day, again we get lot of encouragement, and then again we get inspired to do for a year long. So hope everybody, those who are here and not here also, they will continue this yoga and get the benefit. Thank you very much. Thank you everyone for coming here and making this day in Ramagundam and Telangana very successful International Yoga Day. Thank you. యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించవచ్చని ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ2 పీజీ కళాశాల మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుంకోజు రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ పాల్గొనగా యోగా కోచ్ దేవయ్య, విక్రమ్ యోగాసనాలు వేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఎస్ఐ శ్రీకాంత్ యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కోడే రమేష్, డాక్టర్ సత్యనారాయణ, మల్లేష్ యాదవ్, పోలీస్ సిబ్బంది, యువకులు, పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా మన గంభీరావుపేట మండలంలోని కేజీ2 పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మంచిగా ఉండాలంటే యోగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి హాస్పిటల్ పోవద్దన్నా, లేదంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా యోగా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతిరోజు
మన యొక్క నిత్య జీవితంలో యోగా అనేది ఒక గంట కేటాయిస్తే మనము ఆరోగ్యంగా, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. దీనికన్నిటికి అతీతంగా దేని వల్ల కూడా ఆరోగ్యం సాధ్యము కాదు. కేవలం యోగా వల్లనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పి గమనించి మన యోగులు, మన పురాణ పురుషులు, ప్రస్తుతం మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు యోగ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంకు ఉన్నటువంటి సంస్కృతిని, సభ్యతను, క్రమశిక్షణను చాటి చెప్పే విధంగా 21 జూన్ను యోగా దినోత్సవంగా వేడుకగా మనందరి ఆరోగ్యం కాపాడుకునేటువంటి పవిత్రమైనటువంటి రోజుగా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ రోజున దీక్షపోని సంవత్సరాంతం వరకు కూడా ఆరోగ్య పరిరక్షణలో మనముగా అప్రమత్తంగా ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి KG to PG వరకు ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి ఒక్కరూ యోగా చేయాలి అంటూ నినాదాలు చేపట్టారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వాకర్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుంకోజు రమేష్, యోగా మాస్టర్ దేవయ్య, విక్రమ్, సంపత్, సంజీవరెడ్డి, శ్రీనివాస్, శంకర్, కృష్ణ, నాగరాజు గౌడ్, యువత, పిల్లలు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU Research Center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పల్లె దవాఖానాతో ప్రజలకి మెరుగైన వైద్యం అందనుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలపాక రాధారాజు, సింగిల్ విండో చైర్మన్ గురునాథం మల్లారెడ్డి, DMHO సుజాత, ఎంపీడీఓ నీరజ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇంగ్లీష్ లో రాసి ఉంటది, హెల్త్ ఈజ్ వెల్త్. ఇవాళ పంత సెల్ ఫోన్ పక్క వాడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే డబ్బు, ఆరోగ్యం మంచుకుంటే డబ్బు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం అంటది. అన్నిటికీ ఇంపార్టెంట్. ఎన్ని పైసలు నొప్పి ఏం చేయాలి, అంత భాగ్యం ఇంకోట్లేదు. మరి ఈరోజు యోగా దినోత్సవం, దాంట్లో భాగంగా వ్యాయామం చేయాలి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి. అడ్డగోలు తిండి తింటే, కల్తీ ఆహారం తింటే, అడ్డగోలు ఏడవడతారు తాగితే, మత్తు పదార్థాలు తీసుకుంటే, సిగరెట్ తాగితే లేని రోగాలు వస్తుంది. ఆ తినే అన్నం కూడా ప్లాస్టిక్ గిలాసులలో, ప్లాస్టిక్ ప్లేట్లలో మనం ఇట్లా తింటున్నాం. వాడ ట్రాక్టర్ తెచ్చి పెడతాడు. మా ఇప్పుడు రాధా ప్రభాకర్ అంతకుముందు సర్పంచ్ పెట్టారు. తిన్నాక ట్రాక్టర్ నిండా ప్లాస్టిక్ గిలాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు పడతాయి. మీరు అనుకుంటారు కింద పేపర్ చూసి పేపర్ అనుకుంటారు. మీద ఎప్పుడన్నా చూడు గరంగన పబ్జెక్ట్ చూస్తే సన్న పేపర్ ప్లాస్టిక్ వెళ్తుంది. కాలది కరగది మురగది, కానీ మనకు మాత్రం క్యాన్సర్ బరాబర్ తెస్తుంది. అసలు కాంగ్రెస్ పాలనలో మిడ్మానేరు జలాశయం ఎడారిని తలపిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గ నాయకులతో కలిసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మిడ్మానేరు జలాశయంలో క్రికెట్ ఆడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. మిడ్మానేరు జలాశయం ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. తెలంగాణకే గుండెకాయ అయినటువంటి మిడ్మానేరు జలాశయం పూర్తిగా ఎండిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటల్ని నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి గుంటిశంకర్, నీలోచిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడున్నటువంటి కరువు కాటకాలతో అల్లాడినటువంటి తెలంగాణ ప్రాంతం, మరి ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి
అదేవిధంగా కూలీ పని కూడా దొరకక సాగుకు యోగ్యత లేనటువంటి సందర్భాలలో ఇక్కడ నుంచి బొంబాయికి భీమండికి వలసలు పోయినటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆకలి చావులు ఆత్మహత్యలు చూసినటువంటి కేసీఆర్ గారు మరి సావు నోట్లపై తెలంగాణ తెచ్చిన తెలంగాణ సుభిక్షంగా దేశానికి రోల్ మోడల్ ఉండాలని ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రయత్నం చేస్తే ఆకలి చావులను ఆత్మహత్యలను ఆపాలని ప్రయత్నం చేస్తే ఇవాళ తిరిగి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇగో మనం మిడుమానేరులో ఉన్నాం. మరి మొత్తం ఎడారైపోయింది. అటు వరదవెల్లి, ఇటు నీలోజిపల్లె, ఇటు కొదురుపాక అన్ని గ్రామాలన్నీ కూడా తేలినాయి. మళ్ళీ పాత మిడుమానేరు అంటే ఇక్కడ ప్రాజెక్టు లేకముందు ఎట్టయితే ఉండేనో అటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణకి గుండెకాయ. మిడుమనేరు అంటే రాజరాజేశ్వర జలాశయం అంటే మరి తెలంగాణ గుండెకాయ. దాదాపు 40-45 లక్షల క్యూసెక్ల నీళ్లు అంటే ఎకరాలకి పోయే విధంగా ఇచ్చేటువంటి ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఇది ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్లు హాజరై జయశంకర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తొలితరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఏర్పాటు సాధనకై ఒక మార్గదర్శకుడిగా నిలిచారని గుర్తు చేశారు. కేవలం ఆశల పల్లకిలో ఊరేగింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ 30 నెలలు గడుస్తున్నా వాగ్దానాలు అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తిరిగి కేసీఆర్ నాయకత్వంలో పునర్నిర్మాణం చేయగలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలితరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుండి మలిదశం ఉద్యమం వరకు ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారికి ఒక మార్గదర్శకంగా నిలిచి వారు ఏదైతుందో కేసీఆర్ గారు మరి పదవులు త్యాగం చేసిన సందర్భంగా మరి రాజకీయ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు దానికి దశ దిశ నిర్దేశం చేసే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మార్గదర్శకులుగా నిలవడం జరిగిందని చెప్పండి. విద్యార్థి దశ నుండి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం మన ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భావనలు కలిగి ఉన్నటువంటి ఒక మరి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఏదైతుందో ఇవాళ ఆనాడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ సందర్భంగానే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 807 మంది అభ్యర్థులు పరీక్షకి హాజరు కానుండగా వారి కోసం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలతో పాటు నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనుండగా దివ్యాంగ అభ్యర్థులకి అదనపు సమయం కల్పించి 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అభ్యర్థులని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతింపజేశారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అభ్యర్థులకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఐఎమ్ భార్గవి. ఆల్రెడీ నేను నీట్ రాశాను. పేపర్ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు రీనీట్ రాస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైమే చాలా బాగా రాసాము. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ రాయడం ఇది చాలా ఇబ్బంది. అండ్ మళ్ళీ అంతా ప్రిపేర్ అవ్వడం అదంతా చాలా పెద్ద టాస్క్. బట్ ఈవెన్ దో మేమందరం మళ్ళీ ఏదైనా చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి మళ్ళీ రాస్తున్నాం. ఇప్పుడు రాయాల్సింది కాబట్టి. కానీ మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ కావద్దని ఐసే. ये मेरा नीट सेकेंड अटेम्प्ट है. मैं ऑलरेडी फर्स्ट टाइम लिखी थी. ये थोड़ा गवर्नमेंट है सो जो अब पेपर लीक हो रहा ना, ये जो चल रहा ना, इसको थोड़ा बहुत ध्यान देना चाहिए गवर्नमेंट. ऐसा लीक्स होने की जगह अब मैं फर्स्ट टाइम अच्छा मेहनत करके लिखी थी, ये मेरा सेकेंड टाइम है, तो थोड़ा गवर्नमेंट इस पर ज़्यादा फोकस करिए. లాస్ట్ టైం కూడా ఎగ్జామ్ రాసినా కానీ పేపర్ లీక్ అయింది. సో మళ్ళీ రాస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉండొచ్చు. లాస్ట్ టైం కొంచెం ఈజీ ఉండే. జగిత్యాల అర్బన్ రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా చెక్కుల్ని పంపిణీ చేశారు. 74 మంది లబ్ధిదారులకి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19,40,000 రూపాయల విలువైన చెక్కులని అందించారు. అలాగే 48 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి,
షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 48 లక్షల రూపాయల విలువ గల చెక్కులని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, బండ శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి సాగుబాటు తీసుకున్నదో, పేద ప్రజలకు స్కూల్ నడుపుతున్నదో అంతకంటే కూడా ఇంకా కొద్దిగా మెరుగుగా చేయాలనే ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తా ఉన్నాం. సందర్భం సామాన్యులకు అందరికీ ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు కరెంటు రైతులకే ఉచితంగా ఇచ్చేది, ఇవాళ ప్రతి పేదవాళ్ళ ఇంటికి కరెంట్ ఇస్తున్నారు. ప్రతి మహిళ బస్సుకి ప్రయాణం చేసే విధంగా, ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు 10 లక్షలు చేసి వైద్యం అందించే విధంగా, జగిత్యాల ప్రాంతానికి బ్రహ్మాండమైన దవాఖాన ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని అతిపెద్ద దవాఖాన 235 కోట్లతో దాంతో పాటుగా కళ్యాణ లక్ష్మి పథకంలో చెక్కులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ లో బీమాలు అయితే లక్షలాది రూపాయల చెక్కులు మా నాయకులు కావచ్చు, మీరు కావచ్చు తీసుకొచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. ఇదివరకే పేపర్ లీక్ అయి రద్దయిన నీట్ 2026 పరీక్ష ఆదివారం రెండోసారి ప్రశాంతంగా పకడ్బందీగా జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివార్లోని 2 కేంద్రాల్లో జరిగిన పరీక్షకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాశారు. అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలతో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను లోనికి అనుమతించారు. విద్యార్థుల హాల్ టికెట్లను, ఫోటోలని, ఆధార్ కార్డులని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోనికి అనుమతించారు. 2 అంచెల పద్ధతిలో విద్యార్థులని మెటల్ డిటెక్టర్ల వ్యక్తిగతంగా తనిఖీలు చేస్తారు. సెంటర్లని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసాలం పరిశీలించారు. విద్యార్థులని లోనికి అనుమతించే సమయంలో చెవికి ఉన్న కమ్మలని, ముక్కుపోగులని, నెత్తికి ఉన్న క్లిప్పులని, ఫ్లక్కర్లని సైతం తీయించారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ ను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాల నుండి జరిగిన ఈ రన్ ను జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఒలింపిక్ స్ఫూర్తిని కలిగించేందుకు ఈ రన్ దోహదపడుతుందని శ్రీనివాస్ అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒలింపిక్ అసోసియేషన్ క్రీడా సంఘాలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ క్రీడారంగం అభివృద్ధికి పాటుపడుతున్నామని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెలి మహిపాల్ అన్నారు. క్రీడలు, వాటి ఆవశ్యకతపై సంపూర్ణ అవగాహన కలిగించేందుకు ఒలింపిక్ రన్ ను నిర్వహించామని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు తుమ్మల రమేష్ రెడ్డి, కనకృష్ణ, నాగిరెడ్డి సిద్ధారెడ్డి, లక్ష్మణ్, బాబు శ్రీనివాస్ గౌడ్, ఆడేపు శ్రీనివాస్, అంజనారెడ్డి, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. తాజా నేచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ ను నువ్వాను కరీంనగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాంచ్ లో ఘనంగా ఆవిష్కరించారు. గీతలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన విభిన్న ఆకృతులు, జీవంతో నిండిన ప్రకృతి డిజైన్లని ప్రతిబింబించేలా ఈ ఆభరణాలని తీర్చిదిద్దారు. 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారంతో రూపొందించిన ఈ కలెక్షన్ లో నేచురల్ డైమండ్స్ తో పాటు రంగురంగుల రత్నాలు,
సిరామిక్ కలర్ ఎనామెలింగ్ బహువర్ణ రోడియం ఫినిష్లను సమన్వయం చేసి మరింత ఆకర్షణీయంగా మలిచారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నువా కలెక్షన్ కొత్త అడిషనల్ నేచురల్ డైమండ్స్ ద్వారా ఆధునిక విలాసానికి కొత్త నిర్వచనం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ ప్రభావాలని ప్రతిబింబిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కలెక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ కొనసాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ ఫవాజ్ కబీర్, వివేక్, సిద్ధాంత్, శ్రీనివాస్తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో నువా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీని లాంచ్ చేయడం జరిగింది. ఈ జ్యువెలరీ ఎస్పెషల్లీ న్యాచురల్ ప్యాటర్న్స్, లైఫ్ ఫామ్స్, ఆర్గానిక్ స్ట్రక్చర్ని ఇన్స్పైర్ చేసుకొని రూపొందించడం జరిగింది. ఇందులో మల్టీ కలర్ టోన్ని, అదేవిధంగా బ్లాక్ డైమండ్స్ని, అదేవిధంగా సెరామిక్ ఎనామిల్ అనేది వాడడం జరిగింది. ఈ జ్యువెలరీ ఎస్పెషల్లీ ఫర్ యంగ్ ఉమెన్స్ కోసం లైట్ వెయిట్ కమ్ లగ్జరీ లుక్ అనే కాన్సెప్ట్ తోటి రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కానీ, కిట్టి వేర్ కానీ, అకేషన్ వేర్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్కి ఇవి బాగా సెట్ అవుతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా IGI సర్టిఫైడ్ డైమండ్సే. ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా 100% ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి డైమండ్ వాల్యూ మీద అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు నువా 3.0 కలెక్షన్ లాంచ్ చేయబడింది. ఈ కలెక్షన్ మెయిన్గా నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన కలెక్షన్, విచ్ ఈస్ వెరీ యంగ్ పీపుల్కి చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉంటుంది. 30% ఈ జ్యువెలరీ మీద 30% ఆఫర్ కూడా ఉంది. అండ్ ఆల్సో 27th రోజు ఇది ఎగ్జిబిషన్ కూడా ఉంది దీన్ని. భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ది బాసిడే కవితా సంపుటిని కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని ఫిలిం భవన్లో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఆర్డీఓకు కుందారపు మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై కవితా సంపుటిని ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా ప్రముఖ కవి విమర్శకులు గంటా మనోహర్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా బహుగ్రంథకర్త సంపత్ కుమార్, ప్రధాన వక్తగా ఎర్రోజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దరాజు సత్యనారాయణరాజు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. The sound of the surging waves, myriad memories. These are the books written by me, and also I contributed about 75 poems to. Literary symbolism is one of the best devices in literature. Writing, poetry, stories, everything. Many great poets also take symbolism as a weapon. అనేక మంది కవులు, రచయితలు వారి వారి అస్తిత్వాన్ని చెప్పుకోవడానికి ఇప్పుడు దీర్ఘ కవితనే ఒక ఆయుధంగా మలుచుకొని జీవిత నేపథ్యాలను, పూర్వాపరాలను, చిల్లంకల్లమైనటువంటి ఆ వృత్తులన్నింటినీ కూడా అక్షరబద్ధం చేస్తూ వస్తున్నారు. అనేకం వస్తున్నాయి, ఈ మధ్యన చూసాం మనం. మరి అట్లా పెద్ద బానిస దీర్ఘ కవితన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. కనీసం రైతు బీమా, LIC ప్రీమియం డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ప్రమాదవశాత్తు చనిపోయిన రైతులకి బీమా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకి బోనస్ ఇస్తామని చెప్పి అందులో కూడా కోతలు విధిస్తున్నారన్నారు. కేవలం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 68,000 మందికి పైగా రైతులకి రైతు బంధు ఇంతవరకు పడలేదు అన్నారు. యూరియా కోసం కూడా రైతులు చెప్పులు క్యూలైన్లో పెట్టి అరిగోస పడాల్సిన పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతుల సంక్షేమాన్ని విస్మరించింది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 2 ఏళ్లుగా రైతులకు రక్షణ లేకుండా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 24 గంటల కరెంటు కూడా ఉండలేదు. కేవలం అనుకుంటే డే టైం మాత్రమే కరెంటు ఇవ్వడం జరుగుతున్నది. 11 గంటలు మాత్రమే రైతులకు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు PCC అధ్యక్షుని లెక్క ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా రైతు బంధుకు 15,000 పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. రైతులు కూడా చాలా ఆశపడ్డారు. నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తారని చెప్పి కూడా ఆశపడడం జరిగింది. కేవలం 3 సార్లు మాత్రమే ఏదో వేసి మరి రైతులను మోసం చేసింది కూడా ఇవాళ ప్రభుత్వం అని చెప్పి చెప్పగలుగుతలేదు. మరి ఈరోజు ప్రీమియం కూడా చెల్లించగా LICకి దాదాపు
7,600 మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు అన్నిటి కూడా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిన సంగతి కూడా నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని భగత్ నగర్ శ్రీ భవానీ శంకర దేవాలయంలో పంచయాతన సమేత మరకత శివలింగం పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు రోజున సహస్ర మోదక హవనం, గణపతి హోమం జరిగింది. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ చేతుల మీదుగా ఆయన శిష్య బృందంచే పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్య అల్పాహార కార్యక్రమం నేటితో 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సంబురాలు జరుపుకున్నారు. రోగులకి, వారి వెంట ఉన్న వారికి, ఆసుపత్రి సిబ్బందికి ప్రతిరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందిస్తున్నారు. అల్పాహార వితరణ నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు రోగులు, వారి బంధువులకి అల్పాహారం అందజేస్తామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మనం నిత్యం అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈ రోజు వరకు 1000వ రోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రతిరోజు కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అటువంటి పేషెంట్లకు మరియు వారి యొక్క అటెండర్స్కు మనం బ్రేక్ఫాస్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఈ 3 సంవత్సరాలు కాకుండా నిరంతరంగా చేయడానికి మన లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు కప్పతల్లి ఆటలాడారు. గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకి జలాభిషేకం చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. వర్షాకాలం మొదలై నెల అవుతున్నా వరుణదేవుడు కనికరించడం లేదని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి పంటలు బాగా పండాలని దేవుణ్ణి వేడుకున్నారు. చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని నట్టేట ముంచుతుంది అని మాజీ ఎంపీపీ రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు చిలుక పెంటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకి మద్దతుగా ఆందోళన చేపట్టారు. యూరియా యాప్ పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ముందు బస్తాల ధరలు పెంచి మరో రకంగా మోసం చేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత, ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, నాయకులు దుమ్ము అంజయ్య, డప్పుల అశోక్, మరాఠీ మల్లిక్, బత్తుల కమలాకర్, బైరబోని రమేష్ రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి గౌరవనీయులు తెలంగాణ తొలి దశ నుండి మల్ల దశ వరకు ఆయన జీవితం అంతా ఉద్యమం చేసిన ఉద్యమకారుడు, ఆ మహానాయకునికి ఈరోజు మండలం తరపున నివాళులు అర్పిస్తూ ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మహానాయకునికి ఎన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నా తక్కువే. జననము నుండి మరణము దాకా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి. సిటీ కాలేజ్ కాల్పుల నుండి చిదంబరం ప్రకటన దాకా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్న వ్యక్తి. కానీ
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వరకు ఆయన బ్రతికుండకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. వారి ఆశయ సాధన కోసం మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నిధులు నియామకాలు ప్రాతిపదికగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేసినారు. వారి ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేసింది. ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ సారి ఆశయ సాధన కోసం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేసీఆర్ బీసీ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నీటి కొరత తీవ్రమయ్యింది. ఈ కాలనీలో దాదాపు 400 మందికి పైగా నివసిస్తుండగా నీటి సమస్యతో సతమతమవుతున్నారు. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కాలనీని సందర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిధులతో డబుల్ బెడ్రూమ్ కాలనీలో బోర్ వేసినప్పటికీ దానిలో చిన్న మోటారు ఉండడంతో నీరు అందలేకపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పెద్ద మోటార్ బిగించి నీటి సమస్యని తీర్చాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కూర సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు పల్లె బాలయ్య, మేర బాలశంకర్, కొత్తపల్లి అమృత, సత్తమ్మ, దండవేని రాణి, కాలనీ వాసులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఎల్లమ్మ వీధిలో కేసీఆర్ కాలనీ. మాకు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో ఒక బోరు అక్కడ ఉంది. ఆ బోరు కాలిపోతే మిషన్ భగీరథ నీళ్ళే వాడుతున్నాం. ఆ బోరు కాలిపోతే వారం రోజుల 2 వారాలకు వస్తుంది. అది మాకు ఇక్కడ నీళ్లు రావడం లేదు. దానికి ఒకటి ట్యాంక్ అటాచ్డ్ చేసిండు. అది విలేజ్లోకి పోవాలని సంపు నిండగానే ఒకరోజు అటు ఒకరోజు ఇటు మాకు వచ్చిన ఒకటే రోజుల ఆ ఒక్కరోజు నీళ్ళలో ఇది మొత్తం సరిపోతలేవు. అలాగే మళ్ళీ మిషన్ భగీరథ నీళ్ళు కూడా పూర్తిగా వస్తలేవు. ఆ సమస్యను మాకు ఏమవుతుందంటే మేము ఎవరికి చెప్పినా, అధికారులు చెప్పినా కానీ ఎలాంటి స్పందన లేదు. ఆ ఈవో గారికి ఫోన్ చేసి ఈవో గారు అంటారు చేస్తున్నాం, మేము చేయిస్తున్నాం కదా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటారు. ఆ బోర్ ఇప్పకపోతున్నారు, అక్కడ పెడుతురు, వస్తుంది. వారానికి ఒకసారి వస్తుంది. మళ్ళీ మాకు వచ్చింది ఇలా వచ్చింది, ఒకనాడు అటు పోతుంది ఆ సంపు నిండంగానే, మళ్ళీ ఒకనాడు ఇటు వస్తుంది. వార్డు సభ్యులు ఇది నా వార్డు కాదు నా వార్డు అనే రకంగా ఇది నిర్మానుషంగా మారిపోయింది. ఒక డంప్ యార్డ్లా కనపడుతుంది. చూస్తుంటే ఇదంతా పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. దీని పరిస్థితి ఏంది, తక్షణం వీళ్ళకి ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ సోర్సెస్ లేదు, తక్షణమే వాటర్ కావాలి. దాదాపు ఒక బ్లాక్ అంటే 3 ఇంట్లో 6, 18 అంటే 14, దాదాపు ఒక 400 నుంచి 500 మంది ఉండే ఈ బ్లాక్లు, ఇవి డబల్ బెడ్రూమ్లు ఈ ప్రజలను పట్టించుకున్న నాదాన లేకుండా పోయిరు. తక్షణమే ఈఓ గారు, సర్పంచ్ గారు, వార్డు సభ్యులు కూడా అందరూ కలిసి గ్రామ పంచాయతీ మొత్తం సిబ్బంది ఏకమై ఈయన ఉన్నటువంటి సమస్య ఫస్ట్ వాటర్కి దీనికి పెద్దగా చేయాల్సిన ఏం పని లేదు. 2 బోర్లు ఉన్నాయి ఇంట్లో. ఒకటి మిషన్ భగీరథగా అనుకొని పక్క పొంటి ట్యాంక్ పొంట్ ఉన్నది, అది కూడా నిర్మానుషంగా అలా మోటార్ లేకుండా కాలిపోయి పైపులు కూడా వీకి బయట పెట్టిరు. ఇందులో ఒకటేమో ఇంకొక బోరు రన్ ఉన్నది. జూన్ 27వ తేదీ నుండి జులై 2 వరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పెద్దిరాజు పెద్దమ్మ తల్లి నూతన దేవాలయాల ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందుకుగాను ఆలయాన్ని అన్ని హంగులతో ముదిరాజులు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా జాతరకి సంబంధించిన పోస్టర్లని, కరపత్రాలని, ఆహ్వాన పత్రికల్ని ఆలయం వద్ద ముదిరాజు సంఘం అధ్యక్షుడు చెరుకు సంజీవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్క 10 గుంటల స్థలంలో 1,50,00,000 రూపాయలతో అన్ని హంగులతో విశాలమైన స్థలంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 24న పోచమ్మ బోనాలు, 29న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, 30న ఘటంకుండ, జూన్ 1న పెద్దమ్మ తల్లి బోనాలు, జూన్ 2న ఒడిబియ్యం కార్యక్రమాలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెరుకు సంజీవ్ కుమార్, వార్డు సభ్యులు చెరుకు సమ్మయ్య, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రం లోపల ముదిరాజ్ సంఘం తరఫున పెద్దమ్మ గుడి నిర్మించడం జరిగింది. దాదాపుగా 1,50,000 రూపాయలతో 1,50,000 రూపాయలతో పెద్దమ్మ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి సహకరించిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ జాతర 24 తారీఖు నాడు పోషమ్మ బోనాలు జరపబడును. 27 తారీఖు నుంచి 29 తారీఖు దాకా హోమగుండాలు, అగ్నిగుండాలు చేసి, మరి 29 తారీఖు ఉదయం పొద్దున 8:15 విగ్రహ ప్రతిష్ఠ జరిపించి, ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు జరిపించి, మరి 30 తారీఖు నాడు పెద్దమ్మ మన గడ్డం కూడా తీసుకొచ్చి, 1 తారీఖు నాడు పెద్దమ్మ బోనాలు తీసుకొచ్చి, 2 తారీఖు నాడు పెద్దమ్మకు ఓడి బియ్యం పోసి, మరి
జాతర జరిపించబడను. నీట్ 2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండటంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ స్పందించి సాయం అందించారు. విద్యార్థి పరీక్షా కేంద్రమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సమయానికి చేరుకునేలా ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించి సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, మానవ దృక్పథాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు సిపి గౌసాలం ప్రత్యేకంగా అభినందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.